హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఈ లీవ్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. చిన్న షార్ట్ అండ్ వెజ్ గ్రీన్ లీఫ్ పులావ్, ఆకుకూరల పులావ్ అని పెట్టున్నాను. అందులోవే సేమ్ ఆ పేస్టే అనమాట. ఆ రోజు ఎలా చేశానో అలాగే కొత్తిమీర, కరివేపాకు, పాలకూర, చుక్కకూర, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాష్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం ముక్క వేసి, అప్పుడు ఇంకా అది ఎక్కువ అయిపోయింది. అన్నం కొంచెము ఇది పేస్ట్ ఏమో ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, మరీ డామినేట్ చేసిద్దేమో అనేసి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని దోశ పిండి ఉన్నింది, ఇంకా అందులో కలుపుదాము టేస్ట్ ఎలా వస్తుందో అని అనుకుంటూ పర్లేదులే కొంచెం పిండిలో కలిపి చూద్దాము అని చేశాను. చాలా టేస్టీగా వచ్చింది అసలు. అంటే ఫ్లేవర్స్ అన్నీ భలే ఉంది. దానికి కొంచెం కారం పూసి ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే అస్సలు వేరే లెవెల్. విత్ చట్నీ, పల్లీ చట్నీతోని తిన్నాము. చాలా బాగా కుదిరాయి. అందుకనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దాము, ఫస్ట్ మనం తిన్నాక బాగా కుదిరితేనే అప్లోడ్ చేద్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా కుదిరాయి, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇంకా అంతే, వాటర్ కంటెంట్ మన దోశ బ్యాటర్ లాగానే చాలా బాగా వచ్చాయన్నమాట. మళ్ళీ మళ్ళీ అవే అడిగారు పిల్లలు. అయితే మామూలుగా అయితే పిల్లలు ఈ ఆకుకూరలు పెడితే ఎక్కువ తినరు కదా, సో ఇలా చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, మనకి బాగుంటుంది అన్నీ తిని పెడుతున్నాము అనేసి. వాళ్ళు మారం చేయకుండా తింటారు. అందుకోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి దోశలు అయితే. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. అంటే మనకి నాకు ఎలాగైంది అంటే, ఫస్ట్ ఇలాగ ఎక్కువ పోసి కలిపేశాను. సో తినేసిన తర్వాత మళ్ళీ అవే కావాలన్నారు. లాస్ట్లో కొంచెం ఉంటే మళ్ళీ ఇంకొంచెం పిండి కలిపాను. అప్పుడు లైట్ గ్రీన్ దోశలాగా వచ్చాయన్నమాట. ఇదేమో డార్క్ గ్రీన్ దోశలాగా వచ్చాయి స్టార్టింగ్ అంతా. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా కుదిరింది. అందుకోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. వేరే వేరే ఆకుకూరలతో కూడా ట్రై చేయండి. అండ్ దీని మీద నేను రీసెంట్గా ఏదో చూస్తూ ఉంటే కనిపించింది, ఆ నెయ్యిలో మనం తాలింపు కారం అని మేము కొట్టిపెట్టుకుంటాం అనమాట. అది కలిపి ఇలాగ పూసారు. మాకు దగ్గులున్నాయని నెయ్యి వదిలేసి నూనెలో కలిపి పూసాను నేను. నెయ్యిలో ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇలాగ పోసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఈ వీడియోలో అయితే ఆనియన్స్ వేసింది తీయలేకపోయాను, మళ్ళీ వేసుకున్నాము. ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ డబల్ అయ్యిందనమాట. చాలా టేస్టీగా కుదిరింది ఉత్తిగా కన్నా ఆనియన్తో. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.